సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఏంటంటే మనము ఇప్పుడు చూడాల్సింది ఏంటి, ఆర్పిఎఫ్ నోటిఫికేషన్ గురించి అయితే మనము చూద్దామని చెప్తాం. అసలు యాక్చువల్గా చాలామందికి బేసిక్గా కూడా ఏంటంటే కొంతమందికి తెలియకపోవచ్చు. సో వాళ్ళ గురించి అయితే నేను చెప్తున్నాను. ఆర్పిఎఫ్ అంటే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్. ఓకేనా, ప్రొటెక్షన్ ఫోర్స్. ఓకేనా, ఓకే, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్. ఓకే, అంటే మనకి ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ అండ్ వీటిలోని మనకి ఎలాగైతే పోలీసులు అనేవాళ్ళు ఉంటారో, రైల్వేలో కూడా పోలీసులు అనేవాళ్ళు అయితే ఉంటారు. ఓకేనా, వాళ్ళే ఆర్పిఎఫ్ అనమాట. ఇందులో కూడా మనకి కానిస్టేబుల్స్, ఎస్ఐస్ రెండు కూడా ఉంటాయి. ఓకే, సో కానిస్టేబుల్, ఎస్ఐస్ రెండు కూడా ఉంటాయి అన్నమాట. ఓకేనా, సో ఇక్కడ మనకి స్టేట్ గవర్నమెంట్ ఇక్కడ ఏంటంటే పే స్కేల్ ఒకటి కూడా తేడా ఉంటుంది. ఎందుకంటే సెంట్రల్ పే స్కేల్ అనేది వీళ్ళకి ఎలిజిబుల్ అవుతుంది. అండ్ మన దగ్గరికి వచ్చేసరికి స్టేట్ అనేది వస్తుంది. వీళ్ళు ఏంటంటే సెంట్రల్ లెవెల్లో పనిచేస్తారు. ఓకేనా, ఎందుకంటే రైల్వే అనేది సెంట్రల్ గవర్నమెంట్ది కాబట్టి. ఓకే, సో ఇక్కడికి వచ్చేసరికి దీని ద్వారా ఏంటంటే ఎవరెవరిని మనకి రిక్రూట్మెంట్ చేస్తున్నారు అని అనుకుంటే కానిస్టేబుల్ అండ్ అలాగే ఎస్ఐ. సో టోటల్ ఎన్ని పోస్టులు రిక్రూట్మెంట్ చేస్తున్నారు అంటే, టోటల్ పోస్ట్స్కి వచ్చేసరికి ప్రజెంట్ ఇప్పుడు 2024 నోటిఫికేషన్లో సో ఇక్కడ ఏంటంటే నోటిఫికేషన్ అనేది ఇచ్చారు. సో దానికి సంబంధించి టోటల్ పోస్ట్ ఏంటంటే ఇచ్చారు అంటే ఎన్ని పోస్టులు అంటే 2250 పోస్టులు. ఓకేనా, సో 2250 పోస్టులు కొంచెం ఎక్కువ పోస్టులే కాబట్టి సో మనం అనేది ప్రయత్నించవచ్చు. అయితే 2250లోని కానిస్టేబుల్స్ ఎంతమంది ఉన్నారు అంటే 2000 పోస్టులు కానిస్టేబుల్లే. ఓకేనా, సో 2000 పోస్టులు కానిస్టేబుల్కే ఇచ్చారు. అండ్ ఎస్ఐకి వచ్చేసరికి 250. ఓకేనా, సో టోటల్ 2250. సో ఇది మనకి ఏంటంటే ఎన్ని పోస్టులు ఉన్నాయి అన్న దానికి అర్థం. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి ఎవరెవరు అప్లై చేయొచ్చు. ఓకేనా, సో ఈ పోస్టులకి ఎవరెవరు అప్లై చేయొచ్చు అంటే మేలు ఫీమేలు బోత్ ఆర్ అప్లై, ఎవరైనా చేయొచ్చు. ఓకేనా, సో ఎవరైనా కూడా ఏంటంటే అప్లై చేయొచ్చు. మేల్ కానీ ఫీమేల్ కానీ ఎవరైనా సరే అప్లై చేయొచ్చు. సో ఇందులో ఏంటి ప్రాసెస్ ఉంటుంది అని చెప్పేసి మనం కనుక్కోవచ్చు. సో ఫస్ట్ ఏంటంటే అసలు అప్లై చేయడానికి మేలు ఫీమేలు ఎవరైనా అప్లై చేయొచ్చు అని చెప్పేసి అని అన్నాం కదా. సో ఈ అప్లై చేయడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి. ఓకేనా, సో అంతే కదా, ఏదైనా ఒక పోస్ట్ అనేది మనం అప్లై చేసాము అంటే అసలు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి ఉండాలి అని చెప్పేసి అనుకుంటాం కదా. సో దీనికి చాలా సింపుల్. సో ఎస్ఐకి అయితే డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. ఓకేనా, సో డిగ్రీ క్వాలిఫికేషన్ ఎస్ఐకి సరిపోతుంది. అండ్ కానిస్టేబుల్కి వచ్చేసరికి 10th క్లాస్ ఉంటే సరిపోతుంది. ఓకేనా, ఓకే, కానిస్టేబుల్కి వచ్చేసరికి 10th క్లాస్ ఉంటే చాలు. ఓకే, ఇప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్ల ప్రకారం అయితే. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఏజ్. ఓకే, ఏజ్ వచ్చేసరికి ఏజ్ ఫ్యాక్టర్ ఏంటంటే ఇక్కడ మనకి ఏజ్ వచ్చేసి ఎస్ఐకి అయితే 20 to 25 ఇయర్స్ మధ్యలో ఉండాలి. ఓకేనా, సో ఎస్ఐకి వచ్చేసరికి 20 to 25 ఇయర్స్ మధ్యలో ఉండాలి. అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఏజ్ అనేది మీకు అంటే రిజర్వేషన్ ప్రకారము ఏజ్ ఉంటుంది కదా. సో అది కూడా దీనికి అప్లికబుల్ అవుతుందన్నమాట. ఓకేనా, రిజర్వేషన్ బేస్ మీద కూడా ఏజ్ అనేది మారుతుంది. ఓకేనా, రిజర్వేషన్ కూడా ఏజ్ రిలాక్సేషన్ నాకు గుర్తురాలే కరెక్ట్గా, ఏజ్ రిలాక్సేషన్ కూడా దీనికి అప్లికబుల్ అవుతుందన్నమాట. సో ఎస్ఐకి అండ్ అలాగే కానిస్టేబుల్కి ఏంటంటే ఏజ్ లిమిట్ 18 to 25 ఇయర్స్. ఓకేనా, దీనికన్నా తక్కువ 18 to 25 ఇయర్స్ కానిస్టేబుల్కి. ఎస్ఐకి వచ్చేసరికి 20 to 25 ఇయర్స్ ఎస్ఐకి. ఓకేనా, సో ఇది ఏజ్ గురించి మనకి డీటెయిల్. సో నెక్స్ట్ ఏంటి, ఫీజు. ఓకేనా, సో సెంట్రల్ గవర్నమెంట్లోని ఏంటంటే అందరికీ తెలిసిందే, ఎస్ఐ కానీ కానిస్టేబుల్ కానీ ఫీమేల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫీజు లేదు. ఓకేనా, ఇది ఏ కమ్యూనిటీ అవనివ్వండి ఫీజు అనేది లేదు. ఓకేనా, అలాగే ఇంకెవరెవరికి ఫీజు లేదు ఫీజు అనేది సారీ ఇక్కడ ఫీమేల్కి కాదు, యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ మేల్ క్యాండిడేట్స్కి అంటే ఏ కమ్యూనిటీ అయినా సరే మేల్ క్యాండిడేట్స్కి, మేల్ అండ్ ఓబీసీ కమ్యూనిటీలోని ఏ కమ్యూనిటీ కాదు, మేల్ క్యాండిడేట్ అంటే ఓసీ కానీ ఓబీసీ కానీ మేల్ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 500 రూపీస్ పే చేయాలి ఎగ్జామినేషన్ ఫీజు. ఫీమేలు, ఓకేనా, ఫీమేల్ కానీ ఎస్సీ కానీ ఎస్టీ కానీ లేదా ఎక్స్ సర్వీస్ మ్యాన్. ఓకేనా, సో ఎక్స్ సర్వీస్ మ్యాన్కి కానీ లేదా ఈబీసీ
ఓకేనా. సో ఈబీసీ క్యాండిడేట్స్ కానీ వీళ్ళైతే 250 రూపీస్ అనేది పే చేయాలి. ఓకే, ఏంటి మేల్ క్యాండిడేట్స్లో ఓసీ కానీ ఓబీసీ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 500 రూపీస్ పే చేయాలి. ఫీమేలు ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఈబీసీ వాళ్ళు 250 రూపీస్ మాత్రమే పే చేయాలన్నమాట. ఓకేనా. సో ఇది ఫీజు గురించి. సో ఫీజు పేమెంట్కి వచ్చేసరికి ఆన్లైన్ కానీ లేదా డెబిట్ కార్డు. ఓకేనా. సో డెబిట్ కార్డు, నెక్స్ట్ క్రెడిట్ కార్డులు ఉంటాయి కదా. సో డెబిట్, క్రెడిట్, నెక్స్ట్ ఏంటంటే నెట్ బ్యాంకింగ్ ఇలా అనమాట. ఓకేనా. సో వీటి ద్వారా పేమెంట్ మోడ్ అనమాట. ఇది పేమెంట్ మోడ్. ఓకేనా. సో పేమెంట్ మోడ్ ఇది దీనికి ఆన్లైన్ ద్వారా. ఓకే. సో నెక్స్ట్ ఇంకేంటి, ఓకే, నెక్స్ట్ ఇంకా ఏం మిగిలిపోయింది. సో ఎగ్జామ్ అనేది ఎలాగా అంటే ఇప్పుడు ఎగ్జామ్ అనేది మనం రాస్తున్నాం కదా, ఎన్ని స్టేజుల్లో ఎగ్జామ్ అనేది ఉంటుంది అంటే ఫస్ట్ వచ్చేసి సిబిటి ఉంటుంది. ఓకేనా. సిబిటి అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, అంటే ఆన్లైన్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఇందులో ఎవరైతే క్వాలిఫై అవుతారో సో ఇందులో క్వాలిఫై అయిన వారికి పీఈటీ ఉంటుంది. ఓకేనా. పీఈటీ అంటే ఇందులో ఏముంటాయి అంటే రన్నింగ్, హై జంపు, హై జంపు, నెక్స్ట్ ఏంటంటే లాంగ్ జంపు ఇవి ఉంటాయి అన్నమాట. ఓకేనా. సో లాంగ్ జంప్ ఇవి ఉంటాయి పీఈటీలో. సో పీఈటీ ఇవి క్వాలిఫై అయిపోయిన వాళ్ళకి నెక్స్ట్ ఏంటంటే పిఎంటీ ఉంటుంది, అంటే మెజర్మెంట్ టెస్ట్, అంటే ఇది ఎక్స్పాండబుల్ చెస్ట్ మెజర్మెంట్స్ గట్ట తీసుకుంటాం కదా. సో అదనమాట, ఇది మెజర్మెంట్ గురించి టెస్ట్. ఓకేనా. సో ఇది కూడా ఎవరైతే క్వాలిఫై అవుతారో సో వీళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. ఓకేనా. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే వీళ్ళకి ఉంటుంది. సో ఇది కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. ఓకేనా. సో మెడికల్ ఎగ్జామినేషన్ అయితే వీళ్ళకి ఉంటుంది. సో మెడికల్ ఎగ్జామినేషన్ కూడా అయిపోయిన తర్వాత సో ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది రెడీ చేస్తారనమాట. ఓకేనా. సో ఫైనల్ మెరిట్ లిస్ట్ వీళ్ళకి రెడీ చేస్తారు. ఇక్కడ ఎవరైతే ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఉన్నారో వాళ్ళు జాబ్ అనేది విన్ అయినట్టు అనమాట. ఓకేనా. జాబ్ సాధించినట్టు, ఎవరైతే ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఉన్నారో వాళ్ళు జాబ్ అనేది కొట్టారనమాట. ఓకేనా. సో ఇది మనకి టోటల్ ప్రాసెస్. ఫస్ట్ సిబిటి ఉంటుంది, తర్వాత పీఈటీ ఉంటుంది. పీఈటీలో ఎవరైతే క్వాలిఫై అవుతారో సో పిఎంటీ ఉంటుంది, మెజర్మెంట్ టెస్ట్. ఇది కూడా క్వాలిఫై అయిపోయిన వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. మెడికల్ తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది రెడీ చేస్తారు. సో ఫైనల్ మెరిట్ లిస్ట్ తర్వాత ఎవరైతే ఉంటారో ఫైనల్ మెరిట్ లిస్ట్లో వాళ్ళు జాబ్ అనేది పొందారు అని చెప్పేసి అంటాం అనమాట. సో అయితే ఇక్కడ ఎగ్జామ్ ఏంటి, సో ఎగ్జామ్కి సిలబస్ ఏంటి. ఓకేనా. సో సిలబస్కి వచ్చేసరికి మనకు అందరికీ తెలిసిందే. ఫస్ట్ వచ్చేసి ఎగ్జామ్ అనేది ఎన్ని మార్క్స్కి ఉంటుంది, సో ఎన్ని టైమింగ్ అనేది ఎంత ఉంటుంది అంటే ఎగ్జామ్కి 90 మినిట్స్ టైం అనేది ఉంటుంది. ఆన్లైన్ ఎగ్జాము 90 మినిట్స్ టైం అనేది ఉంటుంది. సో టోటల్ క్వశ్చన్స్ ఎంత అంటే టోటల్ క్వశ్చన్స్ ఓకే 120 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. సో 120 క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ నెగిటివ్ మార్కింగ్ వచ్చేసరికి 1/3 ఉంటుంది. ఓకేనా. సో 1/3 అనేది నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ఓకే, అంటే టైం అనేది 90 మినిట్స్ ఇస్తారు. అండ్ టోటల్ క్వశ్చన్స్ 120 ఉంటాయి. నెగిటివ్ మార్కింగ్ వచ్చేసరికి 1/3 నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. సో ఇక్కడికి వచ్చేసరికి సిలబస్ ఏంటేంటి ఉంటుంది అంటే మనకందరికీ తెలిసిందే. ఫస్ట్ జనరల్ అవేర్నెస్ అయితే ఉంటుంది. ఓకే. సో జనరల్ అవేర్నెస్, నెక్స్ట్ వచ్చేసి అర్థమెటిక్ ఉంటుంది. ఓకే. సో అర్థమెటిక్, జనరల్ అవేర్నెస్, అర్థమెటిక్, నెక్స్ట్ వచ్చేసరికి జనరల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది. సో జనరల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి రీజనింగ్ కూడా ఉంటుంది. ఓకేనా. సో రీజనింగ్, ఓకే, జనరల్ అవేర్నెస్ ఉంటుంది, అర్థమెటిక్ ఉంటుంది, అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది, రీజనింగ్ అయితే ఉంటుంది. సో ఈ 4 కూడా ఏంటంటే మనకి ఉంటాయి అన్నమాట సిలబస్లోని. సో వీటికి సంబంధించి మళ్ళీ బ్రీఫ్గా అయితే మీకు ఎక్స్ప్లెనేషన్ అయితే చేస్తాను వీడియోలోని. ఓకే. సో ఇది కంప్లీట్గా మనకి ఆర్పిఎఫ్ గురించి అయితే ఇన్ఫర్మేషన్. సో మీరు బేసిక్ అనేది మీకు తెలిసిపోయింది కదా ఆర్పిఎఫ్లో ఎలా ఉంటుంది. సో క్వాలిఫికేషన్ ఏంటి, ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎవరెవరికి ఎన్ని పోస్టులు ఉన్నాయి, వీటన్నిటి గురించి అయితే ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇచ్చాను. సో అండ్ అలాగే స్టెప్స్ ఏంటంటే సిబిటి,
పీఈటీ, పీఎంటీ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ అండ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ అండ్ జాబ్, ఫైనల్గా జాబ్ అనమాట. సో ఇది మనం ఎప్పుడైతే మనం జాబ్ అనేది చేసామో ఇంకా అక్కడతోటి క్లోజ్ అనమాట. సో ఇక్కడికి వచ్చేసరికి స్కేల్స్ అయితే మాత్రం హెవీగా ఉంటాయి. సో బాగుంటాయి కూడా, ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ కాబట్టి చాలా అయితే బాగుంటుంది. అండ్ చాలా రోజుల తర్వాత వస్తున్న నోటిఫికేషన్ అనుకుంటాను. సో దానివల్ల ఏంటంటే మంచి పెట్టేవాళ్ళు కూడా చాలామంది ఎక్కువగానే ఉంటారు. ఓకేనా. సో వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ ఇవ్వండి, వేరే వాళ్ళకి షేర్ అవుతుంది, మంచి ఇన్ఫర్మేషన్ కదా, వాళ్ళు కూడా తెలుసుకోవడానికి అయితే బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇలాంటి లేటెస్ట్ న్యూస్ అనేది మీకైతే వస్తుంది. ఓకేనా. సో థ్యాంక్ యూ.